గుడ్ ఫ్రైడే కదా! కల్వరి ప్రామిస్ ల్యాండ్‌కి నేనున్న ప్లేస్ నుంచి చింతలకుంట నుండి వెళ్తున్నా. బస్‌లో ఉన్నా. ఇప్పుడు హయత్ నగర్‌లో డ్రాప్ అయితా. హయత్ నగర్ నుంచి అక్కడి నుంచి ఆటో పట్టుకొని వెళ్ళాల్సిందే. సో, ఇక్కడ ఈ అన్న కూర్చున్నాడు కదా! అక్కడ బ్యాక్ సైడ్ బ్యాగ్ ఉంది కదా! అది నాదే బ్యాగ్. అక్కడ కూర్చొని వెళ్ళాలి. అక్కడ కూర్చొని ఉన్న అన్న డ్రైవర్ అనమాట. సో, అట్లా ఆటో స్టాండ్స్ చాలా ఉంటాయి. ఆటో స్టాండ్‌లో వరుసగా ఒక 2 ఆటోస్ గానీ, ఇంకొకటి టాటా ఏసీస్ అంటాం కదా! సో, అట్లా టాటా ఏసీస్ ఉంటాయి. ఇది అంబర్‌పేట్ అండి. అంబర్‌పేట్ ఇది. అంబర్‌పేట్ లోపలికెళ్ళాలి. అంబర్‌పేట చౌరస్తా. సో, అక్కడ ఆటోస్ దొరుకుతాయి. మనము ఆధార్ కార్డ్ మీద నేను రెగ్యులర్‌గా ఆధార్ కార్డ్‌తోని చింతలకుంట నుంచి హయత్ నగర్ వరకు ఆధార్ కార్డ్ మీద వచ్చేస్తా. అక్కడి నుంచి హయత్ నగర్ బస్ స్టాప్‌లో డ్రాప్ అయితే అక్కడ ఆటోస్ అట్లా ఇందాక మీరు చూసారు కదా! సో, అట్లా ఆటోస్ ఉంటాయి. చాలామంది వస్తారు. వచ్చినోళ్ళు వచ్చినట్టే ఆటోస్ మూవ్ అయిపోతూ ఉంటదనమాట. సో, వెనకాల కూర్చొని ప్రశాంతంగా వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను. అండ్ ఇంకొకటి చాలా దూరం ఉంటది. చాలామంది అన్నారు నాకు, "అంత దూరం, ఇంత ఎండలో ఎట్లా ఎళ్తావనంటే" దగ్గరుంటే ఎవ్వరైనా ఎళ్తారు. గుర్తుపెట్టుకోండి. మన ఆత్మీయ తల్లిదండ్రులు వా దగ్గరికి దగ్గరుంటే ఎవరైనా ఈజీగా ఎళ్తారు. పక్క లైన్‌లో ఉన్న చర్చ్ మనం వెళ్ళొచ్చు. ఈజీగా వెళ్ళొచ్చు. కానీ ఏంటో ఎంత దూరమైనా గానీ ప్రజలు గూడా తండోపతండాలు చాలామందొస్తారు. పబ్లిక్ గూడా ఎంత దూరం ఉన్నా. నేను ఈ కల్వరి ప్రామిస్ ల్యాండ్‌కి రావడము 1½ ఇయర్ అయిపోతుంది. నేను చూసి షాక్ అయినా. ఇంత దూరము. సరే నేనంటే ఎల్బీ నగర్‌లో ఉన్నా గాబట్టి ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ జర్నీ అన్నా ఉంటది. లైక్ మంచిర్యాల ఇప్పుడు మనం కంపేర్ చేస్తే గోదావరి ఖని నుంచి మంచిర్యాల్ దగ్గర దగ్గర మంచిర్యాలకి కొంచెం తక్కువనే ఉంటదనుకోండి. వేసుకుంటే మనం తొందరగా ఇంకా మంచిర్యాలకు గూడా వెళ్ళిపోవచ్చు. సో, దూరం ఉంటది. ఏంటనంటే మన ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్న ప్లేస్‌కి వెళ్ళడము, డిఫరెంట్ చర్చెస్‌కి వెళ్ళడము అది వేరు. ఈ రూట్ ఇంత దూరం ఉంటదా అని అంటే సిటీ ఔట్‌స్కట్స్ కదా! సో, మీ అందరికీ చూపించాలని నేను ఈ వీడియో తీయడం జరిగింది. అండ్ చాలా కొంచెం ముందుకొస్తే మట్టి రోడ్ స్టార్ట్ అయిపోతదనమాట. అక్కడ కల్వరి ప్రామిస్ ల్యాండ్, వే టు కల్వరి ప్రామిస్ ల్యాండ్ అని చెప్పేసి అక్కడ బ్యానర్స్ పెట్టి ఉంటది. కొత్త వాళ్ళు వచ్చినా గానీ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటది అటు సైడ్. నేను అది చూపించలేకపోయినా. అక్కడ పోల్ ఉంది కదా! ఆ పోల్ దగ్గర వే టు కల్వరి ప్రామిస్ ల్యాండ్ అని చెప్పేసి ఉంటది. ప్రామిస్ ల్యాండ్ అంటే వాగ్దానపు భూమి. వాగ్దానపు భూమిని దేవుడు మనకెప్పుడో ఇచ్చిండు. అది మమ్మీ డాడీ వాళ్ళు స్వతంత్రించేసుకున్నారు. సో, దేవుడు ఏది గొప్పగా ఇచ్చినా గానీ అది వాళ్ళ మోకాళ్ళ ప్రార్థన, వాళ్ళ ఉపవాస ప్రార్థన. నేను మీకిక్కడ చూపిస్తున్న మట్టి రోడ్డు స్టార్ట్ అయింది అని రికార్డ్ చేస్తున్నా అనమాట. చాలా ఇది యాక్చువల్‌గా నేను ఈ వీడియో ఫోన్ లాంగిట్యూడినల్‌గా తీసిన. హారిజాంటల్‌గా తీస్తే మీకు ఇంకా క్లారిటీగా కనిపించు. ఇట్స్ ఓకే. నేను ఫస్ట్ టైమ్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి నేను కరెక్ట్‌గా రికార్డ్ చేస్తా. చాలా తక్కువ పబ్లిక్ గూడా ఎక్కువ మంది ఉండరు. ఒక నిర్మానుషంగా ఇటు దిక్కు, అటు దిక్కు చెట్లు, కొండలు, ఎండిపోయిన చెట్లు అవి మాత్రమే ఉంటాయి. ఒక రోడ్డు సింగిల్ వే. ఈ రోడ్ గూడా యాక్చువల్‌గా లేకుండే. బట్ మన కల్వరి ప్రామిస్ ల్యాండ్‌కి వచ్చే ప్రజలు ఉంటారు కదా! వాళ్ళు సంఘము ఈ రాకపోక వల్లనే ఈ మాత్రమైనా అది రూట్ ఉండే అంట. ఇంకా వాళ్ళు ఫస్ట్ వీడియో క్లిప్స్‌లలో చూపించిండ్రు చాలా. అసలు రోడ్డే లేకుండే. అక్కడ మీకు కనిపిస్తున్న ఆ పోల్ ఉంది కదా! అది గోడ. అటు లోపల కూడా ల్యాండ్ ఉంటది. 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడు ఎంతమంది వచ్చిండ్రో 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత కల్వరి ప్రామిస్ ల్యాండ్‌లో కూడా ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగింది. సో, అక్కడ ఎంతమంది వచ్చారు, ఇక్కడ కూడా ఇంత దూరం అంతమంది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఇంత దూరం ఎవరొస్తారులే అని అనుకున్నాం కానీ చాలామంది వచ్చారు ప్రామిస్ ల్యాండ్‌లో కూడా. సో, పీస్‌ఫుల్ ఏరియాలో మనశ్శాంతిగా ఏ టెన్షన్స్ లేకుండా ఎంత హ్యాపీగా దేవునికి ఆరాధించుకోవచ్చు. నన్ను చాలామంది అడిగిండ్రు, ఇంత కష్టపడి అంత దూరం వెళ్ళొచ్చు ఎందుకు వెళ్ళడం అనంటే, సో, అక్కడికెళ్ళిన తర్వాత నీ గుండె ఎంత భారం ఉందో, ఎంత బరువు ఉందో, లైఫ్‌లో ఏ డెస్టినీ ఎటు పోతుంది లైఫ్, ఏ వేలో వెళ్తున్నా నేను చాలా కన్‌ఫ్యూషన్స్‌లో ఉండే అనమాట. చాలా రోజులు సఫర్ అయినా నేను. తర్వాత చర్చ్ లేదు. కనీసం దేవుడి మాట మన మైండ్‌లో ఉన్నా గూడా కొంచెం రిలీఫ్‌గా ఉంటాం గదా అని నేను
చర్చికి వెళ్ళే ఆ 1 మంత్ చాలా నైట్స్‌లో సఫర్ అయినా. సో, ఎట్లైనా చెప్పి నేను ప్రామిస్డ్ ల్యాండ్‌కి వెళ్ళాలని చెప్పి ఇంకా నేను వెళ్ళడం స్టార్ట్ చేసిన. అక్కడికెళ్ళడం చాలా పీస్‌ఫుల్ అనిపించింది. వన్స్ మీరు లోపల అడుగుపెడితే మీ మనసుకి ఏదో తెలియని బరువు, ఆ హెవీనెస్ అంతా పోయిన ఫీలింగ్ వస్తది. సో, ఇది స్టార్టింగ్. ఇక్కడ నుంచి మీకు నేను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. డబ్బులిస్తున్నా నేను. నా బ్యాగ్ గూడా అంత దాని లోపల ఉన్న దుమ్మంతా అంటింది బ్యాగ్‌కి. ఆ అన్నకు మనీ ఇస్తున్నా ఆటో దిగి. ఇట్లాంటి ఇది ఒకటే ఉంది. బట్ చాలా ఉంటాయి. అవి ఇంకా నేను తొందరగా వచ్చాను కాబట్టి ఆ ట్రాలీస్ ఏం కనిపించట్లేదు. ఇది ఎంట్రన్స్. ప్రామిస్ ల్యాండ్ ఎంట్రన్స్. ఇటు సైడ్ స్టాల్స్ ఉంటాయి. స్నాక్స్ స్టాల్స్. అండ్ ఇంకా అటు మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళు అటెండెన్స్ ఏసుకోవడానికి. చాలా చక్కగా దేవునిలో హ్యాపీగా గుడ్ ఫ్రైడే నేను కంప్లీట్ చేసుకున్న. డాడీ మంచి మెసేజ్ ఇచ్చిండు. పవర్‌ఫుల్ మెసేజ్. చెప్పిందే చెప్పకుండా ఒక డిఫరెంట్ ఎప్పుడు ప్రతి ఇయర్ జరిగేదే కానీ కొత్తగా అనిపిస్తది. సో, కమ్యూనియన్ కూడా తీసుకున్న. బల్లారాధన అయిపోయింది. చర్చ్ అయిపోయింది. బయటికొచ్చిన నేను. డాడీతో ప్రేయర్ చేపించుకున్నా ఒకసారి. ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళందరూ లైన్‌లో ఉండండంటే ఆ లైన్‌లో నేను కూడా వెళ్ళి ప్రేయర్ చేపించుకున్నా. బయట మజ్జిగ ఇస్తున్నారనంటే ఆ మజ్జిగ తాగడానికి నేను కూడా వచ్చిన. ఎక్కువ అక్కడ అంత పడి అందరి మీద పడి తీసుకునే అంత పబ్లిక్ లేరు. సో, పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ అండి. కంప్లీట్‌గా చల్లగా ఉంటే నేను కూడా వెళ్ళిన తాగడానికి. అక్కడ అందరూ ఏస్తుంటే, "ఆ బాబు జరుగు కొంచెం" అని చెప్పి, ఇది నా చెయ్యి కాదు. ఇది నా పైనున్న చెయ్యి నాది. నేను ఆ అన్నకి గ్లాస్ అడుగుతున్నా. "అన్న నాకు కూడా గ్లాస్ ఇయ్యి" అంటే పాపం ఆయన ఇచ్చిండు. సో, కడుపు నిండా చల్లగా పెరుగు తాగేసి, ఆ అన్న వాళ్ళని అటంతా చూసి, ఇక నాకు కూడా పెరుగిచ్చిండ్రు. తాగిన. ఏం చేయాలో అర్థం గాక అటు సైడ్ షూట్ చేసుకుంటూ రికార్డ్ చేసుకుంటూ వెళ్దాం. మీ అందరికి చూపిద్దాం అనుకోని ఆహ్, ఇవాళ ఆ రోజంతా ఫోన్ పట్టుకొనే ఉన్నానన్నమాట. ఇంకా కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు. ఇది 2 ఫ్లోర్స్ అనమాట కింద. అది పైన గూడా ఉంటది. అది గూడా చూపిస్తా మీకు. ఒకలాంటి ఒక ఏమంటారు, అది యెరూషలేములో కొన్ని బిల్డింగ్స్ అట్లా ఉంటాయి గదా! చర్చెస్, టెంపుల్స్ అట్లాంటి మోడల్‌లో వీళ్ళు కన్‌స్ట్రక్ట్ జేస్తున్నారు. చాలా బావుంది. అది ఒకలాంటి గుహలాగా అది కంప్లీట్‌గా పెయింటింగ్ అయ్యి మంచిగా ఫినిషింగ్ జేస్తే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదో లైటింగ్స్ అప్పుడు. సో, ఇది లోపలనమాట. ఇంకా పైన కన్‌స్ట్రక్షన్ అయితూనే ఉంది. అందరూ ఎళ్ళిపోయిండ్రు డ్యాడీతో ప్రేయర్ జేపిచ్చుకొని. సో, పీస్‌ఫుల్‌గా ఉంటదని జెప్పి నేను గూడా ఒకసారి లోపలికెళ్ళి రికార్డ్ చేద్దామని జెప్పి షూట్ జేస్తున్నా. చాలామంది కూర్చొని రిలాక్స్ అయితున్నారు. కొంతమంది తినడానికెళ్ళిండ్రు. సో, తినే ఏరియా అనమాట ఇది. చర్చ్‌కి ఆపోజిట్‌లోనే ఉంటది లోపలనే. ఇక్కడ ఫుడ్ చాలామంది తక్కువ ఉన్నారని జెప్పి నేను గూడా ఎళ్ళినా అనమాట. అసలు నాకు తినడం, నిల్చొని అందరితో పాటు తినాలంటే చాలా సిగ్గు. ఫ్యామిలీలో అయితే అసలు నేను పోనే పోను. అట్లాంటిది చర్చ్ గదా! సో, చర్చ్‌లో అన్నం తినడం ఎందుకో మా ఇంట్లో అన్నం తిన్నంత ఫీలింగ్ అనిపిస్తది. నేను ఒక్కదాన్నే మళ్ళీ. నాకంటూ ఒక ఫ్రెండ్స్ గానీ ఎవ్వరు తోడు రారు. ఒక్కదాన్నే ఒంటరిగా వచ్చేస్తా. ప్రశాంతంగా వాళ్ళతో పాటు తింటా. నేను తిని వచ్చిందంటే ఇంక నా ఫ్రెండ్స్ అయితే "ఆ! నువ్వు తిన్నావా?" అని అంటుంటారనమాట. అంటే అందరిలో మింగిల్ ఎక్కువ నేను కాలేను. ఫ్యామిలీ మెంబర్స్‌లో ఏదైనా పెళ్ళికి గానీ, బర్త్‌డేకి గానీ ఎళ్తే ఆ లైన్‌లో నిల్చొని అన్నం పట్టుకొని తినంటే చాలా సిగ్గు, మొహమాటం. అందరూ మనోళ్ళే అయినప్పటికీ. కానీ కొంచెం ఉంటది గదా! సో, ఈ ఏరియా వచ్చేసి డ్యాడీ వాళ్ళు ఇంటి వెనకాల ఇది మేము నిల్చొని తినే ప్లేసే. ముందు ఇది కన్‌స్ట్రక్ట్ చేయలేదు. బట్ చిన్న పిల్లలు చాలామంది అటు సైడ్ ఎళ్లి ఆడుకుంటున్నారు. చిన్నగా రోడ్డు గూడా ఏసిండ్రు. ఇంకా కన్‌స్ట్రక్షన్ ఉంది. ఇది బ్యాక్ సైడ్. బై బ వెనకాల చాలామంది పాపం కూర్చొని తింటున్నారు. తి ఎంత పెద్దవాళ్ళైనా సరే అండి లైన్‌లో నిల్చోవాల్సిందే. నిల్చొని ఆ అన్నము మీరు చూస్తే పెద్ద గొప్పగా అది అన్నదానాలలో ఉండే అంత బ్యూటిఫుల్‌గా ఉండకున్నా గానీ, ఆ అన్నము, ఆ పప్పుచారు కోసం ఎంతమంది చర్చ్‌కొచ్చిర్రో అంతమంది నిల్చుంటారు. అంత బ్లెస్సింగ్ ఫుడ్ అది. అంటే టేస్ట్ ఉన్నా లేకున్నా కడుపు నింపుకొని ఎళ్ళిపోవడమే అంతే. ఇదంతా ఒక పెద్ద పెళ్ళికొచ్చినట్టు తింటారు ప్రతి ఆదివారం. వీఐపీస్ అయినా గానీ, గెస్టెడ్ ఆఫీసర్స్ అయినా ఎవ్వరైనా గానీ, ఒక ఫీలింగ్ అనేది ఉండదు. ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్ ఇన్ చర్చ్. డ్యాడీ అట్లా ఫీడ్ చేస్తా ఉంటాడు. అట్లా ట్రైన్ అప్ చేస్తా ఉంటాడు. అట్లాంటి గైడెన్స్, అట్లాంటి ఆ వాక్యంలో పెంచుతాడు. ఇది ఇప్పుడు మీకు కనిపించే స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌కి. ఆహ్, లోపల ఇంకా కన్‌స్ట్రక్షన్ ఉంది. చాలామంది వర్షిప్ అయిపోయింది కదా! వర్షిప్ అయిపోయిన తర్వాత ఇంక కిందికెళ్ళిపోయిండ్రు. నేను లోపలికొచ్చి షూట్ చేస్తున్నా.
ఇటు సైడ్ అందరూ కూర్చున్నారు. అక్కడ ఉన్న వాలంటీర్స్ చైర్స్ అవన్నీ ఏసేసి వెళ్ళిపోయిందనమాట. ఇంక నన్నెవరు చూడలేదు కాబట్టి, "అమ్మ ఆ వీడియో తీయకండి" అని అనలేదు. చూపిస్తా పైనుండి మీకు డ్యాడీ అందరికీ ప్రేయర్ చేస్తున్నాడు. ఇటు సైడ్ కింద ఆహ్, ఈ గేట్ ఉంది కదా! గేట్ లోపల నుంచి చూస్తే కనిపిస్తాడు. అక్కడ డ్యాడీ ప్రేయర్ చేస్తుండు. మళ్ళీ నేను కిందికొచ్చిన. ఎందుకో అన్నం తినేసి మళ్ళీ కిందికొచ్చి లోపలికోసారి వెళ్దామని కొద్దిసేపు కూర్చున్నా. అక్కడ ఒక ఆంటీ కూడా ప్రేయర్ చేసుకుంటుంది ప్రశాంతంగా. ఎందుకో అనిపించింది ఇంకా నాకు కూడా ప్రేయర్ చేసుకోవాలని. మళ్ళీ నేను ఎవ్వరు లేనిది చూసి డ్యాడీ దగ్గరికెళ్ళి ప్రేయర్ చేసుకున్నా. పర్సనల్‌గా ప్రేయర్ చేయించుకున్నా. నా కోసం, నా జాబ్ కోసం. సో, ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఆ రూట్ ఉంది గదా! అటు కార్స్ పార్కింగ్ ఏరియా. అటు లోపలికి ఇంకా బ్యూటిఫుల్‌గుంటది. ఇటు ఇటొచ్చేసి అటు ట్రాలీస్, ఆటోస్ అన్నీ ఉంటాయి. అది మనం వెళ్ళే ఏరియా. సో, దట్స్ ఆల్ ఫర్